सबको शुभोदय बच्चों। आज हम 8वीं कक्षा का पहला पाठ हम होंगे कामयाब पाठ के बारे में पढ़ने जा रहे हैं। మనం 8th క్లాస్కి సంబంధించి ఫస్ట్ లెసన్ हम होंगे कामयाब లెసన్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం। हम होंगे कामयाब का अर्थ क्या है? हम का अर्थ वी, होंगे विल बिकम, కామయాబ్ का अर्थ సక్సెస్ఫుల్, మేము విజయాన్ని సాధించగలుగుతాము, మనం సఫలీకృతులమవుతాము। ఏ వర్క్ అయినప్పటికీ మనం ఆత్మవిశ్వాసంతో గనక చేసినట్లయితే ఆ పని మనం విజయవంతం చేయగలుగుతామని పాఠ్ का मुख्य उद्देश्य। हम होंगे कामयाब एक कविता पाठ है। पाठ का विधा क्या है? कविता पाठ। మనం లెసన్ నేమ్ వినగానే అది పాఠ్ का विधा एक कहानी पाठ, సంవాద్ పాఠ్, ఆత్మకథ, పత్రలేఖన్ అని చాలా టైప్స్ ఉంటాయి కదా లెసన్స్, మనకి ఇండెక్స్లోనే కనపడుతూ ఉంటాయి। కాబట్టి ఫస్ట్ లెసన్ మనం బిట్గా కూడా అడగొచ్చు। हम होंगे कामयाब पाठ का विधा क्या है? पाठ का विधा क्या है? कविता पाठ। एक కవితా పాఠ్ అంటే ఏంటి? ఒక కవిత రూపంలో, ఒక పోయమ్స్ రూపంలో మనం ఈ లెసన్ని మనం నేర్చుకోగలుగుతున్నాం। बच्चों यह पाठ का मुख्य चित्र है, ध्यान से देखिए। ఇది లెసన్కి సంబంధించి ఒక పిక్చర్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే चित्र में क्या क्या दिखाई दे रहे हैं? पिक्चरలో మనకి ఏం కనపడుతూ ఉంది? चित्र में विश्व का मानचित्र एक बड़े वृक्ष के रूप में दिखाई दे रहे हैं। మనం పిక్చర్ని కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ప్రపంచ పటం మొత్తం కూడా మనకి ఈ ట్రీ రూపంలో కనపడుతూ ఉంది। ఇవన్నీ కూడా ఒక్కొక్క కంట్రీ, ఈ కంట్రీ మొత్తం కూడా ఒక చెట్టు రూపంలో, ప్రపంచ పటం మొత్తం కూడా మనకి చెట్టు రూపంలో కనపడుతుంది। इसके ऊपर और नीचे भी అనేక బచ్చే బడే కుచ్ పढ़ రహే హై। ఈ చెట్టు మీద అనేక మంది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా బుక్ ఓపెన్ చేసి పढ़ రహే హై, చదువుతూ ఉన్నారు। వే క్యా కర్ రహే హై, వారు ఏం చేస్తూ ఉన్నారు? ఏక్ దూసరే సే బాత్ కర్ రహే హై, వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ డిస్కస్ చేస్తూ ఉన్నారు, ఏదో ఒక విషయం గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు। కుచ్ లోగ్ అఖేలే మే పढ़ రహే హై, కొంతమంది ఒంటరిగా కూర్చొని చదువుతూ ఉన్నారు ఈ చెట్టు మీద। వే ఏక్ దూసరే సే క్యా కహ్ రహే హోంగే, వారు కవి అభిప్రాయ ప్రకారము ఒకరు ఇంకొకరితో ఏం చెప్తూ ఉండొచ్చు? వే ఏక్ దూసరే సే सफलता प्राप्त करने के लिए, सफलता का విజయం, సక్సెస్ సాధించడానికి రాస్తే తరీకేకే ఏక్ దూసరే కో సమజా రహే హోంగే, వారు విజయాన్ని సాధించడం కోసము ఒకరితో ఒకరు ఏ విధంగా మార్గాలు, విధి విధానాలు, దారులు ఒకరికి ఇంకొకరు అర్థమయ్యేటట్టు మాట్లాడుకుంటూ ఉండొచ్చని కవి గారి అభిప్రాయం। बच्चों हम होंगे कामयाब कविता के कवि कौन है? मूल कवि चार्ल्स अल्बर्ट टिंडली। मूल कवि, उनका जीवन काल 1851 और मृत्यु 1933। उनका इतर रचनाएं न्यू सॉन्ग्स ऑफ पैराडाइज। ఈ हम होंगे कामयाब అనే గేయాలని చార్ల్స్ ఆల్బర్ట్ టిండ్లీ ఇంగ్లీష్లో రాసిన ప్రసిద్ధ నవల నుంచి తీసుకోబడినవి। మూల్ కవి కౌన్ హై? పహలా పాఠ్ మూల్ కవి చార్ల్స్ ఆల్బర్ట్ టిండ్లీ। ఉన్కా జీవన్ కాల్, ఇతను 1851లో జన్మించి 1933లో మరణించడం జరిగింది। ఇతని యొక్క ఇతర రచనలు న్యూ సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్। ఈ చార్ల్స్ ఆల్బర్ట్ టిండ్లీ ఇంగ్లీష్లో రాసినటువంటి గేయాలని హిందీలోకి అనువదించిన కవి, అనువాదక కవి కౌన్ హై? గిరిజా కుమార్ మాథుర్। ఇంగ్లీష్లో రాసినటువంటి ఈ మూల్ కవి చార్ల్స్ ఆల్బర్ట్ టిండ్లీ ఇంగ్లీష్లో రాసినటువంటి గేయాలను మనకు హిందీలో గిరిజా కుమార్ మాథుర్ గారు అనువదించడం జరిగింది। ఉన్కా జీవన్ కాల్ 1919
और मृत्यु 1994 ఇతను యొక్క 1919లో జన్మించి 1994లో మరణించడం జరిగింది. ఉన్కా ఇతర రచనాయే మై వక్త్ కే హూ సామ్నే ఇతని ఇతర రచనలు ఏంటి? ప్రసిద్ధ రచనలు మై వక్త్ కే హూ సామ్నే. ఉన్కా పురస్కార్ సాహిత్య అకాడమీ పురస్కార్. పురస్కార్ అంటే ఏంటి? బహుమతులు. ఇతను సాహిత్య అకాడమీ పురస్కారం ఇతనికి లభించింది. ఫస్ట్ లెసన్కి సంబంధించి మనం ఇద్దరు కవుల గురించి నేర్చుకోవాలి. మూల్ కవి చార్ల్స్ ఆల్బర్ట్ టిండ్లీ, उनका जीवन काल 1851 और मृत्यु 1933. चार्ल्स आल्बर्ट टिंडली का इतर रचना न्यू सॉन्ग्स ऑफ पैराडाइज. अनुवादक कवि का नाम क्या है? गिरिजा कुमार माथुर. उनका जीवन काल 1919 और मृत्यु 1994. उनका इतर रचनाएं मैं वक्त के हो सामने. उनका पुरस्कार साहित्य अकादमी पुरस्कार. మనం మెయిన్గా కూడా पाठ का नाम हम होंगे कामयाब, पाठ का विधा कविता पाठ, कविता का मूल कवि चार्ल्स आल्बर्ट टिंडली, जीवन काल 1851-1933. ఇతర రచనలు ఇతను రాసిన ఇతర రచనలు న్యూ సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్. అనువాదక కవి గిరిజా కుమార్ మాథుర్. उनका जीवन काल 1919-1994. उनका इतर रचनలు मई वक्त के हो सामने. पुरस्कार साहित्य अकादमी पुरस्कार. बच्चों कविता ध्यान से देखिए और सुनिए. पहला पद्य ध्यान से सुनो. होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. होंगे का अर्थ विल बिकम, कामयाब का अर्थ सक्सेसफुल. हम होंगे कामयाब एक दिन. हम का मतलब क्या है? वी, मेमू, मनमू. ओहो मन में है विश्वास, पूरा है विश्वास. मन का अर्थ क्या है? हार्ट, माइंड. विश्वास का अर्थ बिलीफ, ट्रस्ट. पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. पूरा है विश्वास. कैसा विश्वास है हमारा मन में? पूरा है विश्वास. మన మనసులో గనక పూర్తి నమ్మకం గనక ఉన్నట్లయితే ఫస్ట్ డే మనం సక్సెస్ కానప్పటికీ అది ప్రయత్నిస్తూ ఉంటే హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్, ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా విజయాన్ని మనం సాధించగలుగుతాము. హోంగే కామయాబ్, हम होंगे कामयाब एक दिन. ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. हम आत्मविश्वास से काम करेंगे तो एक दिन विजय हमारी होगी. మనము పూర్తి ఆత్మవిశ్వాసంతో గనక పనిచేస్తే తప్పక ఒకనాటికి విజయాన్ని సాధించగలుగుతామని ఫస్ట్ పోయం యొక్క భావం. होंगे का विल बिकम, कामयाब सक्सेसफुल. हम वी एक दिन वन डे. मन का माइंड. विश्वास बिलीफ, पूरा कंप्लीटली. विश्वास ट्रस्ट बिलीफ, कामयाब సక్సెస్ఫుల్. ప్రతి పోయంలో ఉన్న ప్రతి మీనింగ్ కూడా మీరు నేర్చుకోవాలమ్మా. నెక్స్ట్ సెకండ్ పోయం చూడండి. होगी शांति चारों ओर, होगी शांति चारों ओर. होगी शांति चारों ओर, होगी शांति चारों ओर. शांति का अर्थ क्या है? पीस. चारों ओर, फोर साइड्स, नालुगो వైపులా. होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन. ओहो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन. మనము మనసులో గనక పూర్తి నమ్మకం గనక ఉన్నట్లయితే చారోం ఓర్ అంటే నాలుగు వైపులా విజయాన్ని మనం సాధించగలుగుతాము.
అంటే ఏంటి, మన మీద మనం అడ్జస్ట్ అవుతాము, ఎవరితో అయినా కూడా మనం కలిసిమెలిసి ఉంటాము అన్న నమ్మకం కనుక మనలో ఉన్నట్లయితే అన్ని వైపులా కూడా ఫైట్ చేయకుండా ఎవరితో మనం శాంతిని నెలకొల్పుతాము. चारों ओर शांति की स्थापना कर सकेंगे. हमारा मन में पूरा विश्वास है तो చారో ఓర్ శాంతికి స్థాపన కర్ సకేంగే. మన మనసులో గనక పూర్తి నమ్మకం గనక ఉన్నట్లయితే నాలుగు వైపులా మనం ఏదో ఒక రోజు కంపల్సరిగా ఖచ్చితంగా మనం శాంతిని నెలకొల్పుతాము. ఎటువంటి విశ్వాసం ఉండాలి? పూర్తి విశ్వాసం ఉండాలి, పూర్తి నమ్మకం ఉండాలి. మనం అందరితో కలిసిమెలిసి ఉంటాము, ఐకమత్యంగా ఉంటాము. దేశం మొత్తం కూడా నాలుగు వైపులా ఎప్పుడు కూడా శాంతిని ఏదో ఒక రోజు మనం నెలకొల్పుతామనే నమ్మకం మనలో ఉండాలి. హోగి శాంతి చారో ఓర్, హోగి శాంతి చారో ఓర్, होगी शांति चारों ओर एक दिन. ओहो मन में है विश्वास, पूरा है विश्वास. होगी शांति चारों ओर एक दिन. शांति, शांति का पीस. चारों ओर, फोर साइड्स. होगी विल बिकम. विश्वास बिलीफ. एक दिन वन डे. नेक्स्ट थर्ड पोएम చూద్దామా. हम चलेंगे साथ साथ डाल हाथों में हाथ. हम चलेंगे साथ साथ एक दिन. ओहो मन में है विश्वास, पूरा है विश्वास. हम चलेंगे साथ साथ. हम का वी మేము మనము. చలేంగే, చలేంగే का విల్ వాక్. చలేంగే అంటే ఏంటి మీనింగ్? విల్ వాక్, కలిసి నడవడం. సాత్ సాత్ అంటే టుగెదర్, కలిసి మెలసి. డాల్ హాతో మే హాత్, హ్యాండ్ ఇన్ హ్యాండ్, చేతిలో చేయి వేసి ఉండడం అంటే ఏంటి? కలిసిమెలిసి ఉండడం. హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్, ఏదో ఒక రోజు అందరం కూడా కలిసిమెలిసి నడుద్దాము, చేయి చేయి కలిసి నడుస్తాము. ఓహో మన్ మే హై విశ్వాస్, పూరా హై విశ్వాస్. హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్. మన మనసులో పూర్తి నమ్మకం కనుక ఉన్నట్లయితే, మన మీద మనకు నమ్మకం ఉన్నట్లయితే మనం అందరితో కలిసిమెలిసి ఐకమత్యంగా ఏదో ఒక రోజు కలిసి ముందుకు నడుస్తాము, ప్రగతిని సాధించగలము అని కవి అభిప్రాయం. హమ్ చలేంగే సాత్ సాత్ డాల్ హాతో మే హాత్. హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్. ఓహో మన్ మే హై విశ్వాస్, పూరా హై విశ్వాస్. हम चलेंगे साथ साथ एक दिन. चलेंगे, चलेंगे का विल वॉक. साथ साथ का टुगेदर. डाल हाथों में हाथ, हैंड इन हैंड. विश्वास ट्रस्ट. एक दिन वन डे. एक दिन हम आत्मविश्वास के साथ हाथ में हाथ मिलाकर आगे आगे चलेंगे. ఐకమత్యంతో గనక కలిసి పనిచేస్తే తప్పక మనమందరము ప్రగతిని సాధించగలమని థర్డ్ పోయం యొక్క భావం. నెక్స్ట్ ఫోర్త్ స్టాంజా చూడనా. నహీ డర్ కిసీ కా ఆజ్, నహీ డర్ కిసీ కా ఆజ్, నహీ డర్ కిసీ కా ఆజ్, నహీ డర్ కిసీ కా ఆజ్ ఏక్ దిన్. ఓహో మన్ మే హై విశ్వాస్, పూరా హై విశ్వాస్. नहीं डर किसी का आज एक दिन. नहीं, नहीं का अर्थ లేదు, కాదు అని, నో. కిసీ కా ఆజ్, బై ఎనీ మీన్స్, దేనికి కూడా భయపడవలసిన. డర్, డర్ కా అర్త్ ఫియర్. నహీ డర్ కిసీ కా ఆజ్, మనము దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఓహో మన్ మే హై విశ్వాస్, పూరా హై విశ్వాస్. మన మనసులో నమ్మకం ఉండి మన మీద మనకి నమ్మకం కనుక ఉన్నట్లయితే, ఆత్మవిశ్వాసం కనుక ఉన్నట్లయితే మనము ఎవరికి దేనికి కూడా దీనికి భయపడవలసిన అవసరం అనేది లేదు. నహీ డర్ కిసీ కా ఆజ్, నహీ డర్ కిసీ కా ఆజ్, నహీ డర్ కిసీ కా ఆజ్ ఏక్ దిన్. ఓహో మన్ మే హై విశ్వాస్, పూరా హై విశ్వాస్. నహీ డర్ కిసీ కా ఆజ్ ఏక్ దిన్. మన మనస్సులో ఆజ్ హమారే మన్ మే పూరా విశ్వాస్ హై అంటే ఏంటి? మన మనస్సులో పూర్తి నమ్మకం ఉంటే కిసీ కా డర్ నహీ హై, దేనికి కూడా మనం భయపడకుండా
ఏదో ఒక రోజుకి ముందుకు వెళతామని. ముందుకు వెళతామంటే ఏంటి? మనం అభివృద్ధి చేయగలుగుతాం, మనం డెవలప్ అవుతామని, మనం మన గోల్ని రీచ్ అవుతామని మన మీద గనక నమ్మకం ఉన్నట్లయితే మనము దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఆజ్ హమారే మన్ మే పూరా విశ్వాస్ హై, కిసీ కా డర్ నహీ హై. దేనికి కూడా మనం భయపడవలసిన అవసరం అనేది లేదు. నహీ, నహీ కా నో, डर, डर का फियर, किसी का आज, బై ఎనీ మీన్స్ దేనికి కూడా, आज का టుడే, నహీ డర్ కిసీ కా ఏక్ దిన్. మన మనసులో పూర్తి నమ్మకం కనుక ఉన్నట్లయితే మనము దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఒకసారి పోయమ్స్ జాగ్రత్తగా వినమ్మా. హోంగే కామయాబ్, హోంగే కామయాబ్, हम होंगे कामयाब एक दिन. ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. हम आत्मविश्वास से काम करेंगे तो एक दिन విజయ్ హమారీ హోగి. మనం పూర్తి నమ్మకం కనుక ఉన్నట్లయితే ఏదో ఒక రోజు మనం విజయాన్ని సాధించగలుగుతాము, కొన్ని రోజులైనప్పటికీ. होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन. ओहो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन. चारों ओर शांति की स्थापना कर सकेंगे. हमारा मन में पूरा विश्वास है तो చారో ఓర్ శాంతికి స్థాపన కర్ సకేంగే. మన మనసులో పూర్తి నమ్మకం కనుక ఉన్నట్లయితే దేశమంతటా శాంతి నెలకొల్పుతుంది, ఏదో ఒక రోజు మన నెలకొల్పుతాము. हम चलेंगे साथ साथ, डाल हाथों में हाथ, हम चलेंगे साथ साथ एक दिन. ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम चलेंगे साथ साथ एक दिन. మనము కలిసికట్టుగా ఏ పని చేసినప్పటికీ కలిసి కట్టుగా నడవడం, చేయి కలపడం. చేయి కలపడం అంటే మీనింగ్ ఏంటమ్మా? ఐకమత్యంతో ఉండడం. ఒకనాటికి మనం కలిసికట్టుగా ముందుకు వెళతాం, మనస్సులో పూర్తి నమ్మకం ఉంది, ఒకనాటికి మనమందరం కూడా ముందు కలిసిమెలిసి ఐకమత్యంతో ఉంటామని. एक दिन हम आत्मविश्वास के साथ हाथ में हाथ मिलाकर आगे आगे चलेंगे. ఐకమత్యంతో గనక కలిసి పనిచేసినట్లయితే మనమందరం కూడా ప్రగతిని, అభివృద్ధిని సాధించగలుగుతాము. మనము అంటే ఎవరిక్కడ? హమ్ కౌన్ హై? సబ్ భారతీ, సభీ భారతీ. సాత్ హాత్ మే హాత్ మిలాకర్ ఆగే ఆగే చలేంగే. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఐకమత్యంతో గనక చేయి అంటే అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నట్లయితే ప్రపంచంలోనే మన దేశం ఎంతో అభివృద్ధి చెందగలుగుతుంది. నహీ డర్ కిసీ కా ఆజ్, నహీ డర్ కిసీ కా ఆజ్, నహీ డర్ కిసీ కా ఆజ్ ఏక్ దిన్. ఓహో मन में है विश्वास, पूरा है विश्वास, नहीं डर किसी का आज एक दिन. आज हमारा मन में పూరా విశ్వాస్ హై, కిసీ కా డర్ నహీ హై. మన మనస్సులో గనక భయాలన్నీ తొలగిపోయి మనం దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. మన మనసులో మన మీద మనకి ఆత్మవిశ్వాసం కనుక ఉన్నట్లయితే మనం దేనికి కూడా భయపడకుండా ముందుకు వెళతామని గట్టి నమ్మకము ఉందని భావం. 4 పోయిమ్స్ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలము, అంటే ఒక సాంగ్ రూపంలో నేర్చుకోవాలి. ప్రతి పోయం కూడా మీరు ఒకసారి పోయం మొత్తం చూడండమ్మా, ఒకసారి మొత్తం కూడా జాగ్రత్తగా రీడ్ చేయండి. होंगे कामयाब एक दिन, होंगे कामयाब एक दिन, होंगे कामयाब एक दिन, हम होंगे कामयाब एक दिन. ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन. ओहो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन. हम चलेंगे साथ साथ एक दिन, डाल हाथों में हाथ, हम चलेंगे साथ साथ एक दिन.
ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम चलेंगे साथ साथ एक दिन। नहीं डर किसी का आज, नहीं डर किसी का आज, नहीं डर किसी का आज एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, नहीं डर किसी का आज एक दिन। ఈ పోయమ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ పోయం సంబంధించి కొన్ని సెంటెన్స్లో ఉన్న వాటికి మనం వాక్య ప్రయోగ్ అంటే ఏంటి, చిన్న చిన్న పదాలకి మనం ఓన్గా సెంటెన్స్ ఏ విధంగా రాయాలో చూద్దాం. ఫస్ట్ వన్ कामयाब, कामयाब का अर्थ क्या है, सक्सेसफुल. मैं हर काम में कामयाब होना चाहता हूँ, నేను ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించాలని అనుకుంటున్నాను. मैं हर काम में कामयाब होना चाहता हूँ. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, శాంతి. శాంతి का पीस. शांति का अर्थ क्या है, पीस. सफ़ेद रंग शांति का चिन्ह है, सफ़ेद रंग शांति का चिन्ह है. नेक्स्ट वन जुड़ना ना, कामयाब. कामयाब का अर्थ सक्सेसफुल. मैं हर काम में कामयाब होना चाहता हूँ. ऑलरेडी ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ विश्वास. विश्वास का अर्थ क्या है, फेथ. सब पर विश्वास रखना अच्छी बात नहीं है. ప్రతి ఒక్కళ్ళ మీద కూడా అంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కానీ సబ్ పర్ విశ్వాస్ రఖనా అచ్చీ బాత్ నహీ హై. ప్రతి ఒక్కళ్ళని కూడా మనం నమ్మడం అది అంత మంచిది కాదు. నెక్స్ట్ వన్ చూద్దాం, దిన్. దిన్ కా అర్త్ డే. హర్ దిన్ మై దూద్ పీతా హూ. ప్రతిరోజు నేను పాలు తాగుతాను. नेक्स्ट वन डर. डर का वाक्य प्रयोग जुद्दाम. डर का अर्थ फियर. डर का अर्थ फियर. नेक्स्ट वन डर. डर అంటే ఏంటి, ఫియర్. బిల్లి కో దేక్కర్ చూహా డర్ గయా. ఆ బిల్లిని చూడగానే ఏమైంది, ఆ ఎలుక భయపడి పారిపోయింది. డర్ గయా భయపడింది. నెక్స్ట్ వన్ సాత్. సాత్ అంటే ఏంటి, ఎలాంగ్ విత్. साथ అంటే ఏంటి, ఎలాంగ్ విత్. మై అపనే పితాజీ కే సాత్ బాజార్ గయా. నేను మా ఫాదర్తో కలిసి బజార్కి వెళ్ళాను. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ मन. मन అంటే ఏంటి, హార్ట్, మైండ్. మేరే మన్ మే అనేక్ ఆశాయే హై. నా మనసులో చాలా కోరికలు ఉన్నాయి అని మన వాక్య ప్రయోగ్ రైట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ వన్ చూడనా, ఆజ్. ఆజ్ అంటే ఏంటి, టుడే. ఆజ్ మై ఒంగోల్ జా రహా హూ. నేను ఈరోజు ఒంగోలు వెళ్ళాలనుకున్నాను. ఇవి లెసన్కి సంబంధించిన కొన్ని వాక్య ప్రయోగ్. इस पाठ से हमको क्या प्रेरणा मिलते हैं. మనకి ఈ లెసన్ నుంచి ఏమి మనము మోటివేట్ అయ్యాము, మనకి ప్రేరణ ఏం లభించింది. అగర్ హమ్ సబ్ మన్ మే విశ్వాస్ బర్కర్. ఒకవేళ మన మనసులో గనక మన్మే ప్రతి స్ట్రాంజలో కూడా ఉంది చూడండి, మన్మే హై విశ్వాస్ అంటే పూరా హై విశ్వాస్ పూర్తి నమ్మకం గనక ఉండి, ఏకతాసే రహనేసే. ఏకత డాల్ హాతో మే హాత్ అంటే మనం ఏం నేర్చుకున్నాము, ఐకమత్యంగా ఉండటం. ఏకతాసే రహనేసే హర్ కామ్ మే సఫల్ బనేంగే. హర్ కామ్ అంటే ఏంటి, ప్రతి పనిలో కూడా మనం సఫల్ బనేంగే. సఫల్ అంటే ఏంటి, విజయం. విజయాన్ని మనం సాధించగలుగుతాము. ఔర్ దేశ్ కో భీ ఆగే బడాయేంగే. మనం దేనికి కూడా భయపడకుండా, నహీడర్కి దేనికి కూడా భయపడకుండా మనం దేశాన్ని ముందుకి నడిపించగలుగుతాము. ఆగే బడాయింగే. యహీ ప్రేరణ ఇస్ పాఠ్ సే హమే మిల్తే హై. ఈ లెసన్ నుంచి మనం ఈ ప్రేరణ మనం నేర్చుకోవచ్చు. ఈ పోయమ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా
ఒకసారి రీడ్ చేయండమ్మా. ఒకసారి మొత్తం రివిజन చేసుకుందాం. చూడండి. पाठ का नाम, पहला पाठ का नाम हम होंगे कामयाब. पाठ का विधा कविता पाठ. पाठ का विधा क्या है? कविता पाठ. कविता के मूल कवि चार्ल्स अल्बर्ट टिंडली. जीवन काल 1851-1933. चार्ल्स अल्बर्ट टिंडली का इतर रचनाएं न्यू सॉन्ग्स ऑफ पैराडाइज. इवన్నీ కూడా चार्ल्स अल्बर्ट टिंडली मूल कवि. नेक्स्ट अनुवादक कवि. अनुवादक कवि का नाम क्या है? अनुवादक कवि का नाम गिरिजा कुमार माधुर. उनका जीवन काल 1919-1994. उनका इतर रचना मैं वक्त के हूँ सामने. उनका पुरस्कार సాహిత్య అకాడమీ పురస్కార్. ఈ లెసన్కి సంబంధించి మనం ఇద్దరు కవుల గురించి నేర్చుకోవాలి. వీళ్ళ జీవన్ కాల్, మనం కవి పరిచయ కూడా అడుగుతారమ్మా 2 మార్క్స్కి ఎగ్జామ్లో. కాబట్టి पाठ का नाम, पाठ का विधा, मूल कवि, अनुवादक कवि, उनका जीवन काल, उनका इतर रचनाएं, उनका पुरस्कार. కవి పరిచయం అనగానే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా రైట్ చేయాలి. मूल कवि का नाम, उनका जीवन काल, उनका इतर रचनाएं, उनका पुरस्कार. ఇవన్నీ రాస్తేనే మనకి మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం టెక్స్ట్ బుక్కి సంబంధించిన గ్రామర్ చూడనా. భాషా కీ బాత్. టెక్స్ట్ బుక్ గ్రామర్ అమ్మ ఇది. జాగ్రత్తగా ఒకసారి గమనించండి. నీచే దియే గయే వాక్య ధ్యాన్ సే పడో. అంటే కింద ఇవ్వబడిన వాక్యాలని జాగ్రత్తగా చదవండి. సెంటెన్స్ చూద్దాం. హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్ అని ఒక సెంటెన్స్ని కింద ఇవ్వడం జరిగింది. ऊपर दिए गए वाक्य में हम का प्रयोग बहुवचन के लिए है. ఇక్కడ హమ్ అనేది ఏంటిది? బహువచన్. హమ్ అనేది ఏంటి? బహువచన్. మేము, మనము అనేది బహువచన్. ఏది హమ్ కి జగహ్ అంటే ఈ హమ్ ప్లేస్లో మనం తు, తుమ్, ఆప్, యహ్, ये, वह, वे प्रयोग करते तो वाक्य इस तरह होंगे. ఇక్కడ हम ప్లేస్లో గనక तू, तुम, आप, यह, ये, वे, वह, वे సెంటెన్స్ యూజ్ చేసినప్పుడు క్రియ ఏ విధంగా మారుతుందో ఒకసారి మనం రీడ్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి. तू होगा कामयाब एक दिन. तू, तू का अर्थ क्या है? నీవు అంటే ఏకవచన్. तू होगा కామయాబ్ ఏక్ దిన్ ఏదో ఒక రోజుకి నువ్వు విజయం సాధించగలుగుతావు. తుమ్ హోగే కామయాబ్ ఏక్ దిన్ ఒకనాటికి తుమ్, తుమ్ కా మతలబ్ యూ. ఆప్, ఆప్ కా మతలబ్ యూ అంటే మీరు బహువచన్. ఆప్ హోంగే కామయాబ్ ఏక్ దిన్ ఏదో ఒకనాటికి మీరు విజయాన్ని సాధించగలుగుతారు. యహ్, యహ్ హోగా కామయాబ్ ఏక్ దిన్ ఏదో ఒక రోజు. యహ్ అంటే ఏంటి? హీ. ఇక్కడ హీ అని మన పుంలింగ్ని ఎందుకు యూజ్ చేసాము? హోగా. ఇక్కడ క్రియ అనేది హోగా ఉంది కాబట్టి ఇక్కడ హీ అంటే అతడు. యహ్ హోగా కామయాబ్ ఏక్ దిన్. ఏ, ఏ హోంగే కామయాబ్ ఏక్ దిన్ ఏ అంటే ఏంటి? వారు. వహ్, వహ్ హోగా కామయాబ్ ఏక్ దిన్ వహ్ అంటే ఏంటి? దట్, హీ. హీ అని ఇక్కడ అతడు ఏదో ఒకరోజు విజయాన్ని సాధించగలుగుతాడు. వే హోంగే కామయాబ్ ఏక్ దిన్ అతను, వారు ఏదో ఒక రోజుకి విజయాన్ని సాధించగలుగుతారు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి. ఇక్కడ తు అనేది ఏకవచన్, తు అనేది ఏకవచన్, యహ్ ఏకవచన్, వహ్, తు, యహ్, వహ్ ఈ మూడు కూడా ఏకవచనంలో ఉన్నప్పుడు సెంటెన్స్ క్రియ అనేది ఏ విధంగా మారింది? హోగా, హోగా, వహ్ హోగా అనేది చేంజ్ అయింది. నెక్స్ట్ ఆప్, ఆప్ అంటే ఏంటి? మీరు. ఆప్ హోంగే కామయాబ్ ఏక్ దిన్ హోంగే ఎందుకని? ఆప్ అనేది బహువచనంలో ఉంది కాబట్టి ఆప్ హోంగే కామయాబ్ ఏక్ దిన్. ఏ, ఏ అంటే వారు. ఏ హోంగే కామయాబ్ ఏక్ దిన్. వే,
వే కా మతలబ్ వే వారు, వే హోంగే కామ్యాబ్ ఏక్ దిన్. ఇవన్నీ కూడా బహువచనంలో ఉన్నప్పుడు సెంటెన్స్ ఏ విధంగా యూజ్ చేయాలో మనం చూ ఏకవచనంలో ఉన్నప్పుడు, బహువచనంలో ఉన్నప్పుడు సెంటెన్స్ వెర్బ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో చూద్దాం నాన్న. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్. ఇవి కూడా చూడండి. అబ్ తుమ్ నీచే దియే గయే వాక్య సే భీ ఇసీ తరహ్ కో వాక్య బనావో. మనం కింద చూసిన ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా, హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్. పైన మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఇచ్చిన సెంటెన్స్లో హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్ అన్న ఒక సెంటెన్స్ ఇచ్చి ఇక్కడ హమ్ బదులుగా మనం తూ, యహ్, ఆప్ ఇవన్నీ కూడా వర్డ్స్ని యూజ్ చేసి నీవు, మీరు, అతడు ఇవన్నీ కూడా సెంటెన్స్ ఇచ్చి కొన్ని సెంటెన్స్ మనం ప్రిపేర్ చేయమన్నారు. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఇచ్చి వాటికి మనం రైట్ చేయాలి. హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్, హమ్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్ అన్న ఈ సెంటెన్స్ని మనం తీసుకొని కొన్ని సెంటెన్స్ మీరు ఓన్గా రైట్ చేయాలి. సెంటెన్స్ చూద్దామమ్మా. తూ చలేగా సాత్ సాత్ ఏక్ దిన్. ఇక్కడ హమ్ బదులుగా మనం ఏం యూజ్ చేయాలి? తూ. తూ చలేగా సాత్ సాత్ ఏక్ దిన్. నెక్స్ట్ వన్ తుమ్. తుమ్ కనుక మనం యూజ్ చేసినప్పుడు తుమ్ చలేగే సాత్ సాత్ ఏక్ దిన్. నెక్స్ట్ ఆప్. ఆప్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్. ఇక్కడ హోగాని యూజ్ చేసాము. ఈ సెంటెన్స్లో గనక చూస్తే మనం ఇక్కడ చలేంగే, చలేగా, చలేంగే, చలేంగే అని మనం యూజ్ చేయాలి. ఏకవచన అయితే చలేగా, బహువచన అయితే చలేంగా అని మనం యూజ్ చేయాలి. ఈ సెంటెన్స్ని చూడండి ఒకసారి, జాగ్రత్తగా వినండి. తూ చలేగా సాత్ సాత్ ఏక్ దిన్. నెక్స్ట్ తుమ్. తుమ్ చలేగే సాత్ సాత్ ఏక్ దిన్. నెక్స్ట్ ఆప్. ఆప్ చలేంగే సాత్ సాత్ ఏక్ దిన్. యహ్. యహ్ చలేగా సాత్ సాత్ ఏక్ దిన్. నెక్స్ట్ వహ్. वह चलेंगे साथ साथ एक दिन. ये चलेंगे साथ साथ एक दिन. वे चलेंगे साथ साथ एक दिन అని మనం సెంటెన్స్ని ఈ విధంగా యూజ్ చేయాలి. జాగ్రత్తగా మీరు ఒకసారి ఇవన్నీ కూడా గ్రామర్ చూసారు కదమ్మా. భాషాకి బాత్ సెంటెన్స్కి సంబంధించి కొన్ని మనం వర్డ్స్ కూడా, కొన్ని సెంటెన్స్ కూడా, కొన్ని పోయం సంబంధించిన కొన్ని వర్డ్స్తో వాక్య ప్రయోగం కూడా చేసాం. అవి మీరు ఒక నోట్బుక్ తీసుకొని దానిలో ఈజీగా ఉన్న వర్డ్స్కి వాక్య ప్రయోగం చేయండి. విశ్వాస్, శాంతి, కామ్యాబ్ ఇవన్నీ అన్నిటికి కూడా కొన్నిటికి మీరు వాక్య ప్రయోగం ఇవి కూడా భాషాకి బాత్ కూడా రీడ్ చేయాలి. హమ్ వచ్చినప్పుడు వెర్బ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, తుమ్ వచ్చినప్పుడు ఏ విధంగా క్రియ అనేది మనం మార్చాలి, ఆప్ అనేది ఇవన్నీ కూడా ఏకవచన్, బహువచన్. తు అనేది ఏకవచన్, తుమ్ ఏకవచన్, ఆప్ బహువచన్, యహ్, ఏ, వే ఇవన్నీ కూడా ఏకవచన్, బహువచనం ఉన్నప్పుడు మనం వెర్బ్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో మీరు కూడా కొన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనం లెసన్కి సంబంధించిన కొన్ని వర్డ్స్కి నయే శబ్ద చూద్దాం. కామ్యాబ్. కామ్యాబ్ అంటే ఏంటి? సక్సెస్ఫుల్. ఏక్ దిన్ వన్ డే. హోంగే విల్ బికమ్. मन, मन का अर्थ माइंड. विश्वास ट्रस्ट, విశ్వాస్ का अर्थ ట్రస్ట్. పూరా, పూరా అంటే ఏంటి? ఫుల్గా ఉండటం, కంప్లీట్ అంటే పూర్తి నమ్మకం ఉండడం. ఇవన్నీ కూడా ఫస్ట్ పోయం సంబంధించిన మీనింగ్స్. సెకండ్ పోయంలో చూస్తే మనం శాంతి, శాంతి का अर्थ పీస్. చారోం ఓర్, ఫోర్ సైడ్స్. హోగి, హోగి అంటే ఏంటి? విల్ బికమ్, ఉంటుంది, అన్ని వైపులా ఉంటుంది అంటాము. చారోం ఓర్ హోగి, హోగి का విల్ బికమ్. ఇవన్నీ కూడా మన్, మైండ్, విశ్వాస్, బిలీఫ్. నెక్స్ట్
థర్డ్ పోయం సంబంధించి చెలేంగే. చెలేంగే అంటే ఏంటి? విల్ వాక్. సాత్, సాత్ సాత్ టుగెదర్. डाल हाथों में हाथ, हैंड इन हैंड. मन, మైండ్, పూరా, కంప్లీట్గా ఉండడం. నెక్స్ట్ डर. डर का फियर. आज, टुडे, नहीं, नो. కిసీ కా ఆజ్, బై ఆల్ మీన్స్ అంటే దేనికి కూడా భయపడకుండా ఉండడం. ఆజ్ కా టుడే, ఈరోజు. ఇవన్నీ కూడా లెసన్కి సంబంధించిన మీనింగ్స్. జాగ్రత్త కూడా ప్రతి ఒక్క పదానికి మీనింగ్ కూడా మీకు తెలిసి ఉండాలి. ప్రతి ఒక్క పదం మీనింగ్ కూడా. నెక్స్ట్ మీరు ఫస్ట్ పోయం నుంచి గమనిస్తే పారాగ్రాఫ్ ఇచ్చి మీ క్వశ్చన్స్ చూడమ్మా. మన్ మే క్యా హోనా చాహియే, మనసులో ఎటువంటి, క్యా హోనా చాహియే మనసులో ఏముండాలి. అప్పుడు మన ఆన్సర్ మనం ఏం చెప్పాలి? మన్ మే విశ్వాస్ హోనా చాహియే. ఏముండాలి? మనసులో మన్ మే విశ్వాస్ హోనా చాహియే. ఏక్ దిన్ చారో ఓర్ క్యా హోగి, ఏదో ఒక రోజు నాలుగు వైపులు ఏం ఏర్పడుతుంది? ఏక్ దిన్, ఏక్ దిన్ చారో ఓర్ శాంతి హోగి. క్వశ్చన్కి ఆన్సర్ అంటే మన పారాగ్రాఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా? ఏక్ దిన్ చారో ఓర్ శాంతి హోగి. క్యా హోంగే హమ్ ఏక్ దిన్, మనకి మనకి ఏమి లభిస్తుంది ఏదో ఒక రోజుకి? కామయాబ్. हम एक दिन कामयाब होंगे, हम होंगे कामयाब होंगे. ఏదో ఒక రోజు మనకి విజయం అనేది లభిస్తుంది అని మనం हम होंगे कामयाब एक दिन. हमें कैसे चलना चाहिए, మనం ఏ విధంగా నడవాలి? हमें साथ साथ चलना चाहिए, हमें साथ साथ चलना चाहिए. मन में क्या होना चाहिए, మనసులో మన మనసులో ఏముండాలి? మన్ మే విశ్వాస్ హోనా చాహియే, మన మనసులో నమ్మకం అనేది ఉండాలి. హమే కిస్ తరహ్ ఆగే బడ్నా చాహియే, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది? డెవలప్మెంట్ అనేది హాతో మే హాత్ డాల్కర్ అంటే చెయ్యి కలిసినప్పుడు అంటే ఐకమత్యంగా ఉన్నప్పుడు. हाथों में हाथ डालकर आगे बढ़ना चाहिए. कैसा सा भावन हमें अपने मन में निकलना चाहिए, ఎటువంటి భావాలను మన మనసులో నుంచి తీసివేయాలి? డర్నే కా భావ్, ఎటువంటి భావాలను మన మనసులో నుంచి తీసివేయాలి? డర్నే కా భావ్ అంటే భయం అనే భావాల్ని. నహీ డర్ కిసీ కా, మీనింగ్ ఏంటి? డర్నే కా భావ్ అంటే భయం అనే భావాలని మనలో నికాల్నా చాహియే. నికాల్నా అంటే ఏంటి? వదిలిపెట్టాలి. ఇవన్నీ కూడా పోయం క్వశ్చన్స్. పోయం మనం జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే ఇవన్నీ కూడా పోయం అడిగినప్పుడు క్వశ్చన్, ఇప్పుడు మనం విన్న క్వశ్చన్స్ మన్ మే క్యా హోనా చాహియే, ఏక్ దిన్ చారో ఓర్ క్యా హోగి, క్యా హోంగే హమ్ ఏక్ దిన్, మనం ఏదో ఒక రోజు ఏం సాధించగలుగుతాము, మనసులో ఎటువంటి భయం ఉండకూడదు. ఇవన్నీ కూడా పోయం సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ కొన్ని విలోమ శబ్ద కూడా చూడండి నాన్న లెసన్కి సంబంధించి. శాంతి, శాంతి కా విలోమ శబ్ద క్యా హై? అశాంతి. శాంతి కా విలోమ శబ్ద అశాంతి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆపోజిట్స్ విలోమ శబ్ద అన్నీ కూడా మనం లెసన్కి. శాంతి, శాంతి కా విలోమ శబ్ద క్యా హై? అశాంతి. నెక్స్ట్ పూరా, పూరా కా విలోమ శబ్ద ఏంటి? అధూరా. పూరా అంటే ఏంటి? కంప్లీట్గా ఉండడం. అధూరా అంటే ఏంటి? కంప్లీట్గా లేకపోవడం, ఇన్కంప్లీట్గా ఉండడం. కాబట్టి శాంతి, అశాంతి, పూరా, అధూరా ఇవన్నీ కూడా లెసన్కి సంబంధించిన. విశ్వాస్, అవిశ్వాస్. విశ్వాస్ కా విలోమ శబ్ద క్యా హై? అవిశ్వాస్. ఇవన్నీ కూడా లెసన్కి సంబంధించిన, ఇవన్నీ కూడా విలోమ శబ్ద. ఇవన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకున్నామా. థ్యాంక్ యూ చిల్డ్రన్.